ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. అమెరికాలో శాశ్వత నివాసం అనగానే విదేశీయులు తెగ ఎగబడుతుంటారు. మరి అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్సీ రావాలంటే అంత ఈజీనా అంటే కాదనే చెప్పాలి. ఎన్నో ఇమిగ్రేషన్ రూల్స్, జాబ్ ప్రిఫరెన్సెస్, ఎకనామిక్ స్టేటస్, కంట్రీ ఇమిగ్రెంట్స్ ట్రాక్ రికార్డ్, హెల్త్ అండ్ బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఇలా చాలానే ఉంటాయి. ఇవన్నీ పూర్తయినా మనకు శాశ్వత నివాసం వస్తుందనేది చెప్పలేం. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన గోల్డ్ కార్డు ఈ సమస్యను కాస్త సాల్వ్ చేస్తుంది. ఏకంగా గోల్డ్ కార్డు ధర ఎక్కువ మొత్తంలో ఉన్నా దాన్ని కొనేందుకు వేలల్లో ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికా ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డుకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 70,000 మంది ట్రంప్ గోల్డ్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఈ గోల్డ్ కార్డు రిజిస్ట్రేషన్ కు సంబంధించిన వెబ్సైట్ ని ఈ నెల 12న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించారు. విదేశీ వలసదారులు అమెరికా ప్రభుత్వానికి $50 లక్షల అంటే దాదాపు 43 కోట్లు చెల్లించడం ద్వారా గోల్డ్ కార్డు కొనుగోలు చేసి అమెరికా పౌరసత్వాన్ని పొందేందుకు వీలు కల్పించింది. ట్రంప్ కార్డుపై ఆసక్తి ఉన్నవారు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది. దీనిలో అభ్యర్థి పేరు, మతం, చిరునామాను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రంప్ కార్డ్.gov పేరుతో ఉన్న వెబ్సైట్ లో గోల్డ్ కార్డు నమూనా ఉంచారు. ఈ కార్డుపై ట్రంప్ బొమ్మ, ఆయన సంతకం, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, అమెరికా జెండా, $5 మిలియన్ అంకె ముద్రించారు. యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా, ఓషియానియా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, కరీబియన్, ఆఫ్రికా లాంటి 8 ప్రాంతాల నుంచి మాత్రమే అమెరికా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ట్రంప్ కార్డు అమెరికాలో నివాసం పొందాలనుకునే వ్యాపారస్తులు, సంస్థలను ఆకర్షించటమే లక్ష్యంగా పెట్టుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని అమెరికా $36 ట్రిలియన్ రుణాన్ని తగ్గించడానికి, ఆదాయాన్ని పెంచే చొరవగా కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం యుఎస్ EB-5 వీసా కార్యక్రమం విదేశీ పౌరులు $1.8 మిలియన్ వరకు పెట్టుబడుల ద్వారా శాశ్వత నివాసం పొందేందుకు వీలు కల్పిస్తోంది. గత సంవత్సరం సుమారు 14,000 EB-5 వీసాలు జారీ చేసినట్లు ఇన్వెస్ట్ ఇన్ ది యుఎస్ తెలిపింది. రాబోయే నెలల్లో వాణిజ్య శాఖ 10,000 ట్రంప్ కార్డులను జారీ చేయాలని యోచిస్తోంది. 2 లక్షల వీసాలు జారీ చేయటం వల్ల అమెరికా ట్రెజరీకి $1 ట్రిలియన్ రావచ్చని అంచనా వేసింది. అమెరికాలో శాశ్వత నివాసం అనగానే విదేశీయులు తెగ ఎగబడుతుంటారు. మరి అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్సీ రావాలంటే అంత ఈజీనా అంటే కాదనే చెప్పాలి. ఎన్నో ఇమిగ్రేషన్ రూల్స్, జాబ్ ప్రిఫరెన్సెస్, ఎకనామిక్ స్టేటస్, కంట్రీ ఇమిగ్రెంట్స్ ట్రాక్ రికార్డ్, హెల్త్ అండ్ బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఇలా చాలానే ఉంటాయి. ఇవన్నీ పూర్తయినా మనకు శాశ్వత నివాసం వస్తుందనేది చెప్పలేం. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన గోల్డ్ కార్డు ఈ సమస్యను కాస్త సాల్వ్ చేస్తుంది. ఏకంగా గోల్డ్ కార్డు ధర ఎక్కువ మొత్తంలో ఉన్నా దాన్ని కొనేందుకు వేలల్లో ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికా ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డుకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 70,000 మంది ట్రంప్ గోల్డ్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఈ గోల్డ్ కార్డు రిజిస్ట్రేషన్ కు సంబంధించిన వెబ్సైట్ ని ఈ నెల 12న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించారు. విదేశీ వలసదారులు అమెరికా ప్రభుత్వానికి $50 లక్షల అంటే దాదాపు 43 కోట్లు చెల్లించడం ద్వారా గోల్డ్ కార్డు కొనుగోలు చేసి అమెరికా పౌరసత్వాన్ని పొందేందుకు వీలు కల్పించింది. ట్రంప్ కార్డుపై ఆసక్తి ఉన్నవారు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది. దీనిలో అభ్యర్థి పేరు, మతం, చిరునామాను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రంప్ కార్డ్.gov పేరుతో ఉన్న వెబ్సైట్ లో గోల్డ్ కార్డు నమూనా ఉంచారు. ఈ కార్డుపై ట్రంప్ బొమ్మ, ఆయన సంతకం, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, అమెరికా జెండా, $5 మిలియన్ అంకె ముద్రించారు. యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా, ఓషియానియా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, కరీబియన్, ఆఫ్రికా లాంటి 8 ప్రాంతాల నుంచి మాత్రమే అమెరికా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ట్రంప్
కార్డు అమెరికాలో నివాసం పొందాలనుకునే వ్యాపారస్తులు సంస్థలను ఆకర్షించటమే లక్ష్యంగా పెట్టుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని అమెరికా $36 ట్రిలియన్ రుణాన్ని తగ్గించడానికి ఆదాయాన్ని పెంచే చొరవగా కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం యుఎస్ EB-5 వీసా కార్యక్రమం విదేశీ పౌరులు $1.8 మిలియన్ వరకు పెట్టుబడుల ద్వారా శాశ్వత నివాసం పొందేందుకు వీలు కల్పిస్తోంది. గత సంవత్సరం సుమారు 14,000 EB-5 వీసాలు జారీ చేసినట్లు ఇన్వెస్ట్ ఇన్ ది USA తెలిపింది. రాబోయే నెలల్లో వాణిజ్య శాఖ 10,000 ట్రంప్ కార్డులను జారీ చేయాలని యోచిస్తోంది. 2 లక్షల వీసాలు జారీ చేయటం వల్ల అమెరికా ట్రెజరీకి $1 ట్రిలియన్ రావచ్చని అంచనా వేసింది. అమెరికాలో శాశ్వత నివాసం అనగానే విదేశీయులు తెగ ఎగబడుతుంటారు. మరి అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్సీ రావాలంటే అంత ఈజీనా అంటే కాదనే చెప్పాలి. ఎన్నో ఇమిగ్రేషన్ రూల్స్, జాబ్ ప్రిఫరెన్సెస్, ఎకనామిక్ స్టేటస్, కంట్రీ ఇమిగ్రెంట్స్ ట్రాక్ రికార్డ్, హెల్త్ అండ్ బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఇలా చాలానే ఉంటాయి. ఇవన్నీ పూర్తయినా మనకు శాశ్వత నివాసం వస్తుందనేది చెప్పలేం. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన గోల్డ్ కార్డు ఈ సమస్యను కాస్త సాల్వ్ చేస్తుంది. ఏకంగా గోల్డ్ కార్డు ధర ఎక్కువ మొత్తంలో ఉన్నా దాన్ని కొనేందుకు వేలల్లో ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికా ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డుకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 70,000 మంది ట్రంప్ గోల్డ్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఈ గోల్డ్ కార్డు రిజిస్ట్రేషన్ కు సంబంధించిన వెబ్సైట్ ని ఈ నెల 12న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించారు. విదేశీ వలసదారులు అమెరికా ప్రభుత్వానికి $50 లక్షల అంటే దాదాపు 43 కోట్లు చెల్లించడం ద్వారా గోల్డ్ కార్డు కొనుగోలు చేసి అమెరికా పౌరసత్వాన్ని పొందేందుకు వీలు కల్పించింది. ట్రంప్ కార్డుపై ఆసక్తి ఉన్నవారు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది. దీనిలో అభ్యర్థి పేరు, మతం, చిరునామాను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రంప్ కార్డ్.gov పేరుతో ఉన్న వెబ్సైట్ లో గోల్డ్ కార్డు నమూనా ఉంచారు. ఈ కార్డుపై ట్రంప్ బొమ్మ, ఆయన సంతకం, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, అమెరికా జెండా, $5 మిలియన్ అంకె ముద్రించారు. యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా, ఓషియానియా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, కరీబియన్, ఆఫ్రికా లాంటి 8 ప్రాంతాల నుంచి మాత్రమే అమెరికా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ట్రంప్ కార్డు అమెరికాలో నివాసం పొందాలనుకునే వ్యాపారస్తులు సంస్థలను ఆకర్షించటమే లక్ష్యంగా పెట్టుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని అమెరికా $36 ట్రిలియన్ రుణాన్ని తగ్గించడానికి ఆదాయాన్ని పెంచే చొరవగా కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం యుఎస్ EB-5 వీసా కార్యక్రమం విదేశీ పౌరులు $1.8 మిలియన్ వరకు పెట్టుబడుల ద్వారా శాశ్వత నివాసం పొందేందుకు వీలు కల్పిస్తోంది. గత సంవత్సరం సుమారు 14,000 EB-5 వీసాలు జారీ చేసినట్లు ఇన్వెస్ట్ ఇన్ ది USA తెలిపింది. రాబోయే నెలల్లో వాణిజ్య శాఖ 10,000 ట్రంప్ కార్డులను జారీ చేయాలని యోచిస్తోంది. 2 లక్షల వీసాలు జారీ చేయటం వల్ల అమెరికా ట్రెజరీకి $1 ట్రిలియన్ రావచ్చని అంచనా వేసింది. అమెరికాలో శాశ్వత నివాసం అనగానే విదేశీయులు తెగ ఎగబడుతుంటారు. మరి అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్సీ రావాలంటే అంత ఈజీనా అంటే కాదనే చెప్పాలి. ఎన్నో ఇమిగ్రేషన్ రూల్స్, జాబ్ ప్రిఫరెన్సెస్, ఎకనామిక్ స్టేటస్, కంట్రీ ఇమిగ్రెంట్స్ ట్రాక్ రికార్డ్, హెల్త్ అండ్ బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఇలా చాలానే ఉంటాయి. ఇవన్నీ పూర్తయినా మనకు శాశ్వత నివాసం వస్తుందనేది చెప్పలేం. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన గోల్డ్ కార్డు ఈ సమస్యను కాస్త సాల్వ్ చేస్తుంది. ఏకంగా గోల్డ్ కార్డు ధర ఎక్కువ మొత్తంలో ఉన్నా దాన్ని కొనేందుకు వేలల్లో ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికా ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డుకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 70,000 మంది ట్రంప్ గోల్డ్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఈ గోల్డ్ కార్డు రిజిస్ట్రేషన్ కు సంబంధించిన వెబ్సైట్ ని ఈ నెల 12న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించారు. విదేశీ వలసదారులు అమెరికా ప్రభుత్వానికి $50 లక్షల అంటే దాదాపు 43 కోట్లు చెల్లించడం ద్వారా గోల్డ్ కార్డు కొనుగోలు చేసి అమెరికా పౌరసత్వాన్ని పొందేందుకు వీలు కల్పించింది. ట్రంప్ కార్డుపై ఆసక్తి ఉన్నవారు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది. దీనిలో అభ్యర్థి పేరు, మతం, చిరునామాను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రంప్ కార్డ్.gov పేరుతో ఉన్న వెబ్సైట్ లో గోల్డ్ కార్డు నమూనా ఉంచారు. ఈ కార్డుపై ట్రంప్ బొమ్మ, ఆయన సంతకం, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, అమెరికా జెండా,
$5 మిలియన్ అంకె ముద్రించారు. యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా, ఓషియానియా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, కరీబియన్, ఆఫ్రికా లాంటి 8 ప్రాంతాల నుంచి మాత్రమే అమెరికా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ట్రంప్ కార్డు అమెరికాలో నివాసం పొందాలనుకునే వ్యాపారస్తులు, సంస్థలను ఆకర్షించటమే లక్ష్యంగా పెట్టుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని అమెరికా $36 ట్రిలియన్ రుణాన్ని తగ్గించడానికి ఆదాయాన్ని పెంచే చొరవగా కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం యుఎస్ EB-5 వీసా కార్యక్రమం విదేశీ పౌరులు $1.8 మిలియన్ వరకు పెట్టుబడుల ద్వారా శాశ్వత నివాసం పొందేందుకు వీలు కల్పిస్తోంది. గత సంవత్సరం సుమారు 14,000 EB-5 వీసాలు జారీ చేసినట్లు ఇన్వెస్ట్ ఇన్ ది యుఎస్ తెలిపింది. రాబోయే నెలల్లో వాణిజ్య శాఖ 10,000 ట్రంప్ కార్డులను జారీ చేయాలని యోచిస్తోంది. 2 లక్షల వీసాలు జారీ చేయటం వల్ల అమెరికా ట్రెజరీకి $1 ట్రిలియన్ రావచ్చని అంచనా వేసింది.